పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. 1928వ రోజు కార్యక్రమం కోసం అందరూ మోకరించి దివ్య సప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. ఆరాధన 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 నీకే తండ్రి దేవ ఆరాధన యేసుదేవ ఆరాధన ఆత్మదేవ ఆరాధన తండ్రి దేవ ఆరాధన. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. అందరూ మొక్కరము కూర్చొని దైవ సన్నిధిలో ఈరోజు కరుణ జపమాలను భక్తితో ప్రార్థించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకొచ్చి సమర్పిస్తున్నటువంటి ఉద్దేశములన్నిటితో మన ఉద్దేశములను కూడా యేసు ప్రభు మీద నమ్మకం ఉంచి భక్తితో మనం కూడా అర్పించి ప్రార్థిస్తాం. తుమ్మా విజయ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వారి బిడ్డల యొక్క తలంపులు నెరవేరినట్లుగా మంచి జాబ్ కోసం విజయ వారి అమ్మగారైన దుగింపుడి అన్నమ్మ ఈ రోజుకి మరణించి 1 నెల అయిన సందర్భంగా తుమ్మ మరడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని కలుగునట్లుగా దివ్య కారుణ్య సహాయం కొరకు ఈ ప్రార్థనను సమర్పిస్తున్నారు. అలాగే కాసు చిన్నపరెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి కొరకై ఈ యొక్క కరుణ జపాలను సమర్పిస్తున్నారు. మిస్సెస్ రీనా ఆత్మ నిత్య విశ్రాంతి కోసం సమర్పించేవారు తిరిసా వేలాంగని. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న బోయపాటి దినేష్ రెడ్డి నితీష్కి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యమును దయచేయమని, చేసే జాబ్లో మంచిగా స్థిరపడాలని, బంగారు భవిష్యత్తు దయచేయమని దివ్య కారుణ్యమూర్తికి సమర్పిస్తున్నారు. ఈరోజు పెళ్లి రోజును జరుపుకుంటున్న బోయపాటి దినేష్ రెడ్డి నితీష్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. వీరందరితో పాటు మనందరి ఉద్దేశములను కూడా భక్తితో నమ్మకముతో ప్రభు హృదయానికి అర్పించి ప్రభునకు అర్పించి ప్రార్థన చేద్దాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట్టై అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి రక్షింపుము. దేవవరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాము. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాము. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి
శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, చిన్నప్పటి నుంచి నాకు రుచికరమైన ఒకటి ఐస్ క్రీమ్. అది ఒక్క బరికి తీసుకుంటే 2-3 సెమినర్లో మేము కట్ చేసి తినేవాళ్ళం. కానీ ఇప్పుడు నాకు తెలిసినంత వరకు 25 సంవత్సరాల కంటే ఎక్కువ అయిపోయింది ఐస్ క్రీమ్ తినేసి. దేవుణ్ణి రుచి చూడాలని, దేవుని ఎంత గొప్పవాడో ఆయనను చవి చూడాలని ఒక ఆశతో ప్రారంభమైన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని రుచి చూశాను. ఆ ప్రజలు ఆ రుచి చూడటానికి నా జీవితాన్ని అంకితం చేసుకున్నాను. అలాగే మీ జీవితంలో కూడా చాలామంది చెప్పగలుగుతారు. ఒకప్పుడు మీ జీవితంలో చాలా విషయాల్లో మీరు అది నాకు రుచికరంగా ఉంది, ఇది నాకు టేస్ట్గా ఉందని అనుకునే వ్యక్తులు ఒక్కసారి ప్రభువుని రుచి చూచిన తర్వాత దేవునికి అంకితమైన వాళ్ళు ఎందరో. దానికి ఫలితాన్ని దేవుడు మనకు ఇస్తూ ఈరోజు ఈ పాట పాడటానికి అనుమతించాడు. 34వ కీర్తన 8వ వచనంలో, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడు, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ప్రభు గొప్పవాడు, కీర్తింపదగినవాడు, అందరూ దైవుల కంటే అధికముగా సేవింపగలిగిన వాడు. 1 రాజుల గ్రంథం 16:25 వచనం. భక్తితో పాడుదాం. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునా శ్రయించి నే ధన్యుడనై తిని. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. గొప్ప దేవుడు, స్తుతులకు పాత్రుడు. ఆయనను ఆరాధించి ఆయన దయను కోరుకునే సమయం 3 గంటల ప్రార్థన. భక్తితో ప్రభుని ఆరాధించి పాడుగా. గొప్ప దేవుడవు నీవు, స్తుతులకు పాత్రుడనీవే. తప్పక ఆరాధింతున్, దయాళుడవు నీవు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. ప్రభు ఎంత మంచివాడో చవి చూడుము మనసా అని భక్తుడు పాడిన పాటను పాడాం. దేవా, నీవే నా జీవితంలో ఎల్లప్పుడూ రుచికరమైన వ్యక్తిగా ఉండాలి. నా జీవితంలో చేదైన అనుభవాలన్నీ తొలగిపోవాలని, ఇంతవరకు చేదుగా ఉన్నదానిని మధురమైనటువంటి అనుభవముగా మార్చే ఆ దైవ సన్నిధిలో ఉన్నాం. భక్తితో ప్రార్థిస్తాం. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మహోన్నతమున దేవునికి మహిమ అని దూతలు పాడిరి లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో. అలాగే భూలోకంలో దేవునికి పాత్రులై ఉన్నటువంటి వారికి శాంతి సమాధానమును వాళ్ళు పాడిరి. అటువంటి మహోన్నతమైన దేవుడు కిందికి దిగి వచ్చి మన మధ్యలో నడిచాడని యోహాను 1:14 మన మధ్యలో నివసించను అని పలికాడు. ఆ దేవుడే మన మధ్యలో రోజు దివ్య మందస్సం రూపంలో మన మధ్యలో ఉన్నాడు. మీరు ఒకళ్ళ దర్శన కళ్ళతో చూస్తే మీ మధ్యలో నడుస్తూ ఉన్నాడు, దీవిస్తూ ఉన్నాడు. మీరు ప్రతిరోజు ఒకవేళ సమర్పించే బిడ్డల విన్నపాలు వింటే స్కిప్ కాకుండా అక్కడ ప్రతిరోజు సాక్ష్యాలు ఉన్నాయి. ఫాదర్ గారు ఇట్లా అన్నారు, ప్రవచనం జరిగిందని, జాబ్ వచ్చిందని, క్యాన్సర్ నయమైపోయిందని, ఎన్నెన్నో సాక్ష్యములు, వీసా వచ్చిందని. ఇవన్నీ కూడా దేవుని కృపా వరప్రసాదములు. అటువంటి గొప్ప దేవుడు, మహోన్నతుడైన దేవుడు మన మధ్యలో ఉండడం, దాన్ని కనులార కాంచడం సిమియోను వలె ఒక భాగ్యమే. 3 గంటల ప్రార్థన. అంతేకాకుండా ఆయన ఆశ్చర్యకరమైన కార్యములు చేసే దేవుడని నిర్గమకాండం 34వ అధ్యాయం 10వ వచనంలో పలుకుతున్నారు. మన జీవితంలో అనేక ఆశ్చర్యకరమైన కార్యములు దేవుడు చేస్తూ ఉన్నాడు. ప్రత్యేకంగా 1928 రోజులుగా దేవుడు మనలందరినీ నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు. హీస్ అ గాడ్ హూ ఈస్ అబౌవ్ బట్ హీ కమ్స్ డౌన్ టు బీ విత్ అస్ అండ్ హీ డస్ అమేజింగ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. ఎక్సోడస్ 34:10. వివరించలేని అటువంటి ఆశ్చర్యకరని తలంచి మహోన్నతుడ దేవుడు మన మధ్యలో వచ్చి కూర్చొని మన మధ్యలో నడుస్తూ దీవిస్తున్న దర్శనం కళ్ళు మూసుకొని చూసుకుంటూ మనసార పాడుదాం. రుచి చూసిన దేవునికి ప్రేమ పాట పాడి దేవుని స్తుతించి ఆరాధిద్దాం. మహోన్నతుడవగు దేవా, ప్రభావము గణవాడా, మనసార పొగడెద నిన్ను, ఆశ్చర్య కార్యములను రుచి చూచి ఎరిగితిని. యెహోవా ఉత్తముడనియు. భక్తితో 2వ గుర్తులో మహోన్నత దేవుడు మన మధ్యలోంచి ఉన్నతమైన కార్యములు మన మధ్యలో చేసే టైం భక్తితో ఆ దర్శనం చూసుకుంటూ సాక్ష్యం చెప్తానని, నా టర్నింగ్ పాయింట్ జరుగుతుందని భక్తితో ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కొలోనోస్కోపీ చేసుకున్నటువంటి ఒక వ్యక్తిని వాళ్ళు భయపెట్టి రిపోర్ట్ ఇచ్చారు. కావున దేవుడు భయపడకుండా నన్ను రుచి చూచి నా మంచితనం ఆశ్చర్యక్రియలు అనేక మందికి చేస్తున్నాను, ఎందుకు నీకు చేయను అని చెప్తున్నటువంటి వ్యక్తిని ప్రభు చూపించి నీవు నమ్ముతున్నావా అని ప్రభు అడుగుతున్నాడు. మీరు నమ్ముతున్నానని చెప్పి దైవ నెమ్మదిని, అంటే ఫస్ట్ మానసిక బాధల్లో ఉన్నారు, దైవ నెమ్మదిని పొందుకొని శారీరక స్వస్థత కోసం ప్రార్థించమని ప్రభు అడుగుతున్నాడు. కరెక్ట్గా గుండె తర్వాత కడుపు మధ్యలో సూదితో పొడిచినటువంటి బాధతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని, అలాగే విన్సెంట్ను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దురైస్వామి అని ఇంకొక వ్యక్తిని దేవుడు మోకాళ్ళ నొప్పి నుంచి విడుదలను దయచేస్తూ ఉన్నాడు. మూత్రపిండలో ఒక వ్యక్తికి ఉన్న సమస్యలో దేవుడు మీరు మళ్ళీ అలోపతి మరియు ఆయుర్వేదిక్ అలా మారుస్తూ ఉన్నారు. దేవుడు ఇప్పుడు నీకు అద్భుత కార్యములు చేస్తూ ఉన్నాడు. 45వ కీర్తన 2వ వచనం, నీవు నరులకల్లా సుందరుడవు, సోగనైన వాత్సర్యము కలవాడవు. యు ఆర్ లవబుల్ అండ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ఎనీ హ్యూమన్ బీయింగ్. సామ్ 45:2. కీర్తన 135 2వ వచనంలో, ప్రభువు మంచివాడు కనుక అతనికి కృతజ్ఞతలు తెలుపుడు. సామ్ 135:2. బికాస్ గాడ్ ఈజ్ గుడ్, కీప్ ప్రైసింగ్ గాడ్. మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడమైన అందరిలో మొదమార పాడది నిన్ను, అతి సుందరుడవనియు అని పాడే పాట. అల్ఫోన్సమ్మ అనే ఒక పునీతురాలు తన జీవితంలో ఎప్పుడు మందిరం లోపలికి వెళ్ళి ఆమె జీవితాన్ని అంకితం చేసుకొని పాడినటువంటి సహోదరి. అలాగే అనేక మంది సెయింట్స్ అంటే పునీతులు ఇలాగే దేవుని మంచితనంను తెలుసుకున్నటువంటి బిడ్డలు. ఒక సైడు మంచితనంను మనం అనుభవించాలి, ఆ మంచితనంను పంచే వ్యక్తులుగా మనం మారాలని ఈ పాటను పాడుదాం. భక్తితో ఆయన మంచితనమునకు స్తోత్ర గీతములు పాడుతున్న హృదయానుసారం మనలో ఉన్నటువంటి ఆ ప్రేమను వెల్లడి చేసే పాట భక్తితో పాడుదాం. మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడవు అందరిలో, మోదమార పాడేదా నిన్ను, అతి సుందరుడవనియు. రుచి చూచి తెలిసి తిని, యెహోవా ఉత్తముడనియు. రక్షకుని
ఆశ్రయించి నే ధన్యుడనైతిని, రుచి చూచి తెలిసి తిని, యెహోవా ఉత్తముడనియు. బాంబ్ బ్లాస్ట్ టైంలో ఒక వ్యక్తి దాని నుంచి తప్పించుకున్నావు ఒకప్పుడు, కానీ తర్వాత నీ రూట్ మారిపోయింది. దేవుడు మళ్ళొకసారి దాన్ని గుర్తు చేసి నీ మళ్ళొకసారి నా వైపు మరలాలి, నన్ను ప్రేమించాలి అని ప్రభు ఆ వ్యక్తిని ప్రేమతో హెచ్చరిస్తూ పిలుస్తున్నాడు. భక్తితో ప్రభుని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆ దేవుని యొక్క మంచితనంను అనేక సార్లు మనం అనుభవించాం. మరి ముఖ్యంగా ఎన్నో విపత్తు నుండి దేవుడు తప్పించాడు. ఎన్నో అపాయకరమైన స్థితి నుండి, ప్రాణాపాయ స్థితి నుండి దేవుడు తప్పించి రక్షించి, ఆ రోజులలో కరోనాలో ఉన్నప్పుడే దేవుడు ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని మన చేతుల్లో దేవుడు పెట్టాడు. ఈరోజు 1928వ రోజును మనం పూర్తి చేస్తున్న శుభవేళ. God protected us from all kinds of peril, danger, accidents, and He protected us as apple of His eye. భక్తితో ఈ దినం దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా దేవునికి వందనాలు అర్పిస్తూ, రాబోయే దినములలో కూడా మరి ముఖ్యంగా మనకు నూతనంగా దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఇర్రై అరస్ రెట్రీట్ సెంటర్ని, ఆ క్యాంపస్ను దేవునికి సమర్పిస్తాం. అలాగే వచ్చే నెలలో హైదరాబాదులో జరగబోతున్నటువంటి ఆ పవిత్రమైనటువంటి రోజులను గుర్తిస్తూ హెప్సిగూడలో మరియు ఎంజాలలో అలాగే మెట్టుగూడలో జరగబోతున్న ప్రోగ్రామ్స్ అన్నిటినీ, అక్కడికి వస్తున్న బిడ్డలందరినీ దేవుడు తన రెక్కల క్రింద దాచుకొని దీవించమని, మా ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండాలని, మరి ముఖ్యంగా 26వ తారీఖున ఒక పెద్ద గ్రౌండ్లో జరుగుతున్నటువంటి స్వస్థత మహాసభను మరి ముఖ్యంగా తమిళనాడులో దీవించాలని, అలాగే చెన్నైలో జరగబోతున్నటువంటి ఫాదర్స్ వడకాన్ని ప్రభు ఆశీర్వించమని, ఎన్ని ఉద్దేశములను మీ చేతులు ఎందుకు పెడుతున్నాను మొన్న కూడా చెప్పాను. ఎందుకంటే ఒకప్పుడు నేను అనుకున్నాను ఒక బృందం అక్కడికి వెళితే వాళ్ళకు ఆత్మను ఇస్తాడని, కానీ దేవుడు చెప్తున్నాడు ఎవరెవరికి మనం చెప్తున్నామో వాళ్ళు ప్రార్థిస్తున్నారు, ఆ ఆత్మలన్నీ వారి లెక్కలో జీవగ్రంథంలో దేవుడు దీవించి ఇన్ని ఆత్మలు రక్షించావని. ఆ రోజుల్లో ఒక పునీతుడిలాగా పవిత్రంగా జీవించినటువంటి డాడీ అని పిలిచేవారు. ఇక్కడ తమిళనాడులో ఒక వ్యక్తి ఉండేవారు, రవీంద్రనాథ్ అని. ఆయన చెప్పేవారు, ఎవరైనా ఆత్మలను రక్షిస్తే వారు పరలోకం వెళ్ళినప్పుడు వారికి కిరీటంలో అలంకరించినటువంటి పర్ల్ ముత్యాలతో దేవుడు అలంకరించి వాళ్ళు కిరీటం పెడతాడంట.
అవి ఇప్పుడు మీకు అర్థం కాదు, అందుకే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుని తర్వాత చెప్పకూడదు. సిరులు గారు చెప్పి ఉంటే బాగుండేది, మేము కూడా ఆత్మను సంపాదించుకునే వాళ్ళం, మేము ఈ ల్యాండ్ కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, దాన్ని కొనుక్కోవాలి, ఇదే రుచికరంగా ఉంటే తర్వాత నేను కాదు దానికి కారణం. మీరు అందుకే ప్రతిరోజు ఈ లింకును ప్రతి ఒక్కరికి పంపించాలనుకో, అది చిన్న పని. యాక్చువల్లీ సెల్ ఫోన్ నుంచి అట్లా మీరు మెసేజ్ పంపడమే కదా, మీకు తెలుసు. వాళ్ళు లింక్ పంపిస్తే అన్ని ఆత్మలు మీ చేతుల్లో దేవుడు లెక్కించుకొని మిమ్మల్ని దీవిస్తాడు. ఎంత గొప్ప భాగ్యమో ఒకసారి ఊహించుకోండి. ఈ గొప్ప సద్వకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుడు మీ చేతులలో అనేక ఆత్మలను మీ చేతిలో పెట్టి మిమ్మల్ని నమ్ముతున్నాడు. మీ రుచి చూచిన యేసు ప్రభుని ఇతరులకు పంచే ప్రోగ్రామే ఇది. నా వంతు ఇక్కడ ఉన్న చిన్న బృందంతో దాన్ని చేస్తున్నాను. మీరు అందరూ కలిస్తే, మరి ముఖ్యంగా DMI 24/7 గ్రూప్, ఒక్కొక్కరు మీకు తెలిసిన 1000 కాంటాక్ట్స్ మీ దగ్గర ఉండవచ్చు. యాక్చువల్లీ మీకు చాలామంది తెలుసు. అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి పంపించారనుకో, దేవుని రుచి చూస్తారు. అది మీకు దీవెనకరంగా భూలోకంలో పరలోకంలో మీకు కిరీటముగా మారిపోతుంది. యు సీ, జస్ట్ నౌ ఐ ఎక్స్ప్లెయిన్ టు యూ how when you spread the good news to the people through this program, sending the link or maybe allowing the people, helping the people to subscribe the program. You know, I was told by a servant of God that how many souls you save, according to that pearl like that, there will be the crown that will be made for you in heaven. Such a beautiful thing it is. Just a matter of sending the link. Send to as many people as possible. మీకు తెలుసు, ఈ ప్రోగ్రాం నీది నాది కాదు, దేవుడు నిర్ణయించినది. అందుకే 1928 రోజులు ఎడతెగక నడుస్తుంది. ఇది ఒక మనిషి ద్వారా అసాధ్యం, మీకు తెలుసు. అందుకే మీరు ఈ ప్రోగ్రాం దేవునిది అని నమ్మితే అందరికీ లింక్ పంపండి, ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయండి. మరి ముఖ్యంగా చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్రతిరోజు తర్వాత నెక్స్ట్ డే చూస్తే 10,000 మంది దాకా మీరు చూస్తున్నారు. కానీ మన సబ్స్క్రిప్షన్ వేరే, సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలామందికి మీరు అందించగలుగుతారు. అందువలన ఈ విషయంలో శ్రద్ధ వహించాలని మనవి చేస్తూ మిమ్మల్ని రెక్కల క్రింద దేవుడు దాచుకోవటానికి ప్రార్థన భక్తితో ప్రభుని ప్రార్థించండి. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, ఒకసారి మీ గృహం, మీ కుటుంబాన్ని ప్రభువుకు జ్ఞాపకం చేయండి. దాని చుట్టూ దేవదూతలు తిరగడం ఇప్పుడు చూడండి. మీ రూమ్ లోపల దేవుడు అడుగు పెట్టడం చూడండి. ఈ నెల యేసు రక్తానికి అంకితం చేయబడిన నెల కావున మీ వస్తువు, మీ ఇంటిలో ఉన్న ప్రతి రూము, మీ పొలాలు, మీ ల్యాండు అన్నిటి మీద దేవుడు రక్తాన్ని చిలకరించి భద్రతను ఇస్తున్నందులకై మీ వాహనములన్నింటినీ ఇప్పుడు జీవిస్తున్నాం ఇక్కడి నుంచి. కొన్నిసార్లు గురువులు వచ్చి తీర్థం చెల్లుతారు, కానీ ఈరోజు ఈ పరిశుద్ధ గడియలో, అందుకే చెప్తున్నాను, రోజు దేవుడు నన్ను ఎట్లా నడిపిస్తాడో అలా సడన్గా మిమ్మల్ని ఆపి ఆ విధంగా నడిపిస్తూ ఉంటాను. ఎవరో ఒక సర్వెంట్ ఆఫ్ గాడ్ చెప్పారు, ఏదన్నా మీకు ప్రేరేపణ ఇస్తే అది చేయి, ఆపకుండా చేయమంటాడు. అది దేవుని ప్రేరేపణ అంటాడు. అందుకే మీ వాహనముల మీద యేసు రక్తాన్ని ఇప్పుడు చిలకరిస్తూ ఉన్నాం. అలాగే మీ కుటుంబం మీద, మీ ఇంటి మీద, మీ పొలాల మీద, మీ పిల్లల మీద, మీకు ఉన్నటువంటి ప్రతి వస్తువును దేవుడు తన ఆధీనంలోనికి తీసుకువస్తున్నాడు. మీకు పీడ కళ్ళు ఇంకా రాదు. మిమ్మల్ని దేవుడు భద్రతలో కాపాడబోతున్నాడు. ఇప్పుడు అందరు కలిసి చెప్పండి, ప్రభువా, మేము నూతనంగా చూడబోతున్నాం. ఇరయారస్ రిట్రీట్ సెంటర్ ని, ఆ క్యాంపస్ ను, 24/7 DMI గ్రూప్ ను, వారి కుటుంబాలను, మా ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ
ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారు, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. సముద్రంలో ఏదో ఒక డ్యూటీ అంటే ఉద్యోగం చేస్తున్న వ్యక్తి అంటే కావచ్చు, బోట్లో లేకపోతే షిప్లో కావచ్చు, ఆ వ్యక్తికి దేవుడు ఒక ప్రమోషన్ ఇవ్వటానికి సిద్ధపడుతున్నాడు. సముద్రం చూపిస్తున్నాడు, ఏదో షిప్ లాగా అట్లా కనిపిస్తుంది. కొన్నిసార్లు నేను చెప్తాను అలా చెప్పాడు కానీ కరెక్టే అంటారు కదా, అలా ఈరోజు చూపిస్తున్నాడు. ఇంకొకరికి పేపర్స్ అన్నీ కనిపిస్తున్నాయి, అంటే మీరు ఏదో అప్లై చేస్తున్నట్టున్నారు, దానిలో సఫలీకృతం, దేవుడు మీకు ఫేవరబుల్గా రిజల్ట్ ఇవ్వబోతున్నాడు. ఒక వ్యక్తి ఎప్పుడు చూసినా ముక్కుని పీలుస్తూ అలా అంటే జలుబు వచ్చేసి అలాగే బాధపడుతున్నావు, ఈరోజు అలర్జీ నుండి దేవుడు విడుదలని ఇస్తున్నాడు. కొలోస్యులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 17వ వచనంలోకి చేరుతున్నాం. కొలోషియన్ చాప్టర్ 3:17. మీరు చేసేడి ప్రతి కార్యమును లేక మీరు చెప్పేడి ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు యేసు ప్రభు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభు పేరిట చేయవలెను. కొలోషియన్ చాప్టర్ 3:17. వాట్ ఎవర్ యు డూ, వాట్ ఎవర్ యు స్పీక్, త్రూ ద నేమ్ ఆఫ్ జీసస్, you should thank the heavenly Father. That's what is the request from St. Paul to the Colossian community and to all of us today. దేవా, ఏది చేసినా ఏం మాట్లాడినా యేసుక్రీస్తు ద్వారా నీకు మహిమ, స్తుతి, గౌరవము కలుగునుగా కానీ తల వంచి ప్రభుని ప్రార్థిస్తూ నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయ స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పాడుదామా. ఇప్పుడు విన్నటువంటి వాక్యాన్ని పాటగా పాడదాం. ఒక్కసారి పాడితే 2 సార్లు ప్రార్థించేదానికి సమానం. పాడదాం. కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను క్రీస్తుని అందే తృప్తి పొంది హర్షించెదను. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనము అర్పించినటువంటి మొదటిసారి ఆదివారం అర్పించిన ఆరాధనలో జాబు కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేశాం. ఆ రోజు చేసిన వెంటనే అదే రోజు రాత్రి ఇంకొక దేశంలో ఎంత గొప్ప అద్భుతం జరిగిందో తల్లిగారు తన బిడ్డ యొక్క సాక్ష్యాన్ని ఇప్పుడు పంచుకోబోతున్నారు. దేవుడు ఆమె చెప్పబోతుంది, ఫాదర్ గారు చెప్పినట్లే ప్రవచనం జరిగిందని చెప్పబోతున్నారు. ఈ సాక్ష్యాన్ని విన్న తర్వాత మీరేం చేయాలంటే, ఎంతమంది అయితే జాబ్ కోసం వేచి ఉన్నారో ఆ జాబ్ గురించి, ఉద్యోగం గురించి ఆ రోజు ఆదివారం మేము మీకు ఆ రోజు జరిపిన ఆరాధనను మీరు తిరిగి మళ్ళీ చూడండి. దేవుడు మళ్ళీ విశ్వాసంతో అడిగినప్పుడు, ప్రాధేయపడి అడిగినప్పుడు, న్యాయాధిపతిని వెళ్ళి విధవరాలు కోట్లాడి అడిగినప్పుడు ఏ విధంగా దేవుడు న్యాయంని చేకూరుస్తాడో ఆ విధంగా కూడా మీకు కూడా చేస్తాడు. నమ్మకంతో మళ్ళీ ఆ ప్రోగ్రాం చూడండి.
భక్తితో ప్రార్థించండి. ఇప్పుడు చెప్పిన ఈ సాక్ష్యం మీ ఇంటిలో కూడా జరగాలని ఆశతో మేము కూడా మీకోసం పట్టుదలతో ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు మీరు జాబ్ గురించి ఒక ప్రత్యేకమైనటువంటి సాక్ష్యాన్ని వినబోతున్నారు. తుమ్మ ప్రతాప్ రెడ్డి లూద్మీర్ వారి కుటుంబము. మేము ఫిబ్రవరి నుండి 3 గంటల దివ్యకారుణ్య ప్రార్థనలో పాల్గొంటున్నాము. మీరు మీ విన్నపములు వ్రాసి పెట్టుకొని ప్రార్థించమన్నారు. మేము ఈ విన్నపములు వ్రాసి పెట్టుకొని ప్రార్థించాము. ఫాదర్, మీరు దగ్గరకు రండి అని పిలుస్తారు. టీవీకి విన్నపములు పెట్టి ప్రార్థించాము. ప్రసాద్ రెడ్డి లండన్లో ఫార్మా కంపెనీలో జాబు చేయుచున్నాడు. కొన్ని కారణాల వలన ఆ కంపెనీ సరిగా నడవక సాలరీలు కూడా ఇవ్వలేకపోయారు. అందువలన వేరే కంపెనీలకు ఇంటర్వ్యూలకు వెళ్తున్నాడు, కానీ రాలేదు. రిజైన్ కూడా చేశాడు. ఫాదర్, ఉద్యోగం లేని వారి కొరకు ఆరాధన జరిపి ఉన్నారు. 5/7/2026 ఆదివారం మొట్టమొదటి ఆరాధన సాయంత్రం 7 గంటలకు జాబుల కొరకు ఆరాధన జరిపి ఉన్నారు. సోమవారం రోజున 6/7/26 వేరే ఫార్మా కంపెనీలో ప్రసాద్ రెడ్డికి రెట్టింపు సాలరీతో ఆఫర్ లెటర్ వచ్చినది. దేవుడు ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చినాడు. దేవునకు కోట్ల వందనములు. ఫాదర్, సిరిల్ గారు తప్పకుండా జరిగింది, అయిపోయింది, అద్భుతం జరిగింది అని ముందుగానే చెప్తారు. అలాగే ఈ అద్భుతం జరిగింది. ఫాదర్, సిరిల్ గారికి వారి బృందమునకు చాలా వందనములు. సాక్ష్యము జాబ్ గురించి మీరు ఆనాడు జరిపినటువంటి ఆరాధనలు జరిగినటువంటి సాక్ష్యం. దయచేసి ఈ ఆరాధనను మీరు డిస్క్రిప్షన్లో చూసి మీరు ఆరాధన మళ్ళీ ఒకసారి వీక్షించే అవకాశం ఉంటుంది. దేవుడు చేసిన మేలులకు మరి ముఖ్యంగా 7 నెలలుగా దేవుడు మనలందరినీ భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నాడు. భక్తితో ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భక్తితో ప్రభు యొక్క బిడ్డలు మన దగ్గర ఫోన్ కాల్స్ ద్వారా
ఏడుస్తూ పంపించినటువంటి మెసేజెస్, విన్నపాలు, అలాగే సమర్పించిన ప్రార్థనలు, ఇన్ని రోజులు ఫోన్ కాల్స్ ద్వారా విన్నటువంటి విన్నపాలను ప్రభువుకు అర్పించే టైం ఇది. అందరూ మోకరించగలిగిన వాళ్ళు మోకరించి చేతులెత్తి విన్నపములన్నింటినీ ప్రభువుకు అర్పించుకోండి. ఓ ప్రభువా, నీ పరిశుద్ధ సింహాసనం నుండి కిందికి దిగి వచ్చి ఇప్పుడు మా మధ్యలో ఉండి, ప్రభువా నీవు సింహాసనంలో కూర్చుంటే రాజులు సింహాసనంలో కూర్చొని వాళ్ళు ఆర్డర్ ఇస్తారని వింటున్నాం. అలాగే నీ సింహాసనము నుండి హెల్త్ విషయంలో ప్రార్థిస్తున్న బిడ్డలందరికీ ఆరోగ్యం కలుగునుగా కానీ నీవు ఆర్డర్ ఇచ్చి ప్రభా ఆ బిడ్డల జీవితంలో బాగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఓ గాడ్, you sit on your throne from which you can order the sickness to leave the bodies of your children and let them be restored to good health, Lord. అలాగే ఐసీయూ వార్డులో హాస్పిటల్లో ఉన్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సర్జరీలో, వెంటిలేషన్లో, కోమాలో ఉన్నటువంటి బిడ్డల కోసం తండ్రి నీ సింహాసనం నుండి ఒక్క ఆర్డర్ ఇస్తే చాలు ప్రభా, వాళ్ళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిపోయి బయటకు వచ్చేస్తారు ప్రభా. అలా జరుగుతున్నందులకై నీకే స్తోత్రం తండ్రి ప్రభా. నెక్స్ట్ లెవెల్ టర్నింగ్ పాయింట్ చాలా మంది జీవితంలో ఐసీయూ వార్డు మొదలుకొని అలాంటి కార్యం చేస్తున్నందులకై స్తోత్రం. ఎగ్జామ్స్లో ప్రభా ఒక్క ఆర్డర్ ఇవ్వము ప్రభా, అది కరెక్ట్ చేసే వ్యక్తికి ఇవ్వము, లేకపోతే సరిదిద్దే వ్యక్తులకు దయచేయం తండ్రి. మంచి రిజల్ట్ జరుగును గాక అని ఒక్క ఆర్డర్ ఇవ్వము ప్రభా, అది జరుగును గాక. ఓ ప్రభు, ఆ జాబ్ నీ చేతిలో ఉన్నది ప్రభా, అన్నీ నీ చేతి నుండే వస్తుంది. యాకోబు 1:17 ప్రకారం ఫారిన్లో చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారని వింటున్నాం ప్రభా. జాబ్ పోయిందంటున్నారు, ఈ దేశంలో కూడా జాబ్ పోయిందంటున్నారు ప్రభా. జాబ్ కోసం మేము ప్రారంభించినటువంటి ఆ ప్రోగ్రాంలో ఆల్రెడీ కొంతమందికి అద్భుతాలు డిక్లేర్ చేస్తున్నారు. కొంతమంది చెప్పడానికి ప్రభా రికార్డ్ చేసి పంపటానికి ఎందుకో వాళ్ళు సిగ్గుపడుతున్నారు ప్రభా. వాళ్ళ తరఫున నేను ధైర్యంగా చెప్తున్నాను ప్రభా, వాళ్ళ జీవితంలో చేసిన మేలులకు స్తోత్రం, అలాగే చేయబోతున్నటువంటి మేలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యములకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వీసా విషయంలో ప్రభా మరియు పిఆర్ విషయంలో ప్రభా ఒక్క ఆర్డర్ ఇవ్వము ప్రభా. లీడర్స్కి నీ ఒక్క ఆర్డర్ ఇవ్వము, వద్దు అందరికీ అనుకూలమైనది జరగాలి, ఫేవరబులే జరగాలని ఏ దేశంలో ఏ నాయకులు రూల్స్ మార్చారో ప్రభా, ఆ రూల్స్ అన్నీ ఇప్పుడు మార్చబడును గాక. ఫైనాన్స్ విషయంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఫైనాన్స్లో ఒక్క ఆర్డర్ ఇవ్వము ప్రభా, మీకు సమృద్ధి కలుగును గాక. మీరు అప్పు తీసుకోకూడదు, అప్పు ఇచ్చే వ్యక్తులుగా మారిపోదురుగా కానీ సింహాసనం నుండి ఒక్క ఆర్డర్ ప్రభా. అలాగే జరుగుతున్నందులకే సాక్ష్యాలు, సాక్ష్యాల తర్వాత సాక్ష్యాలు, ఇన్ని సాక్ష్యాలు మేము వినబోతున్నందులకే మేము ఆత్మీయ కళ్ళతో చూసి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. యూత్ ప్రభా, అనేక మంది యవన అమ్మాయిల అబ్బాయిలు ఎంతో వడకాలకు వెళ్ళినా అక్కడ మారని వ్యక్తులు ఒక్క గంట సేపట్లో జరుగుతున్న వడకంలో ప్రభా తల్లిదండ్రులు ఏడుస్తున్నటువంటి అయ్యా మా యవన అమ్మాయిల అబ్బాయిలు ప్రభా మా ఇంటిలో పాడైపోతున్నారయ్యా, ఏడుస్తున్నారు, మొబైల్ అడిక్షన్గా అయిపోయారు, డ్రగ్ అడిక్షన్గా అయిపోయారు, అమ్మాయిలతో అబ్బాయిలతో చేయకుండా పనిచేసి వాళ్ళు బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుని ఏడుస్తున్న బిడ్డల జీవితంలో ఒక్క ఆర్డర్ ప్రభా, ఆ యవన అమ్మాయిల అబ్బాయిల జీవితంలో వాళ్ళు మారిపోదురుగాక అని ఒక మాట వేస్తే చాలు ప్రభా. రహస్యంగా కొంతమంది ప్రభా ఎవరికి తెలియకుండా కొన్ని పాపంలో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, వాళ్ళని రహస్యంగా ఒక ఆర్డర్ వేస్తే చాలు ప్రభా. అలాగే తాగుబోతులుగా మారిపోయిన బిడ్డలు, నీ బిడ్డలు తాగుబోతులుగా ఉండడం ఎవరు ఒప్పుకుంటారు ప్రభా? నీవు వాళ్ళ గురించి ఏడుస్తున్నావు, నీ ఏడ్పులు ఒక్క చుక్క కన్నీరు వాళ్ళ మీద పడితే చాలు ప్రభా. ఆ మద్దుపానీలు ఇంకా ముట్టుకోరు ప్రభా. యేసు నామంలో వారు మారిపోదురుగా. కోర్టు కేసులో ప్రభా నీవు అక్కడ వాదిస్తే పోతున్న లక్కీలుగా నిలబడబోతున్నందులకు స్తోత్రం తండ్రి. నీ బిడ్డల తరపున నీవు వాదిస్తున్నందులకు స్తోత్రం. నీవు వాదిస్తే జయం నిత్యమే అని డిక్లేర్ చేస్తున్నాం తండ్రి ప్రభా. డైవర్స్ కేసు ప్రభా, అందు ఎంతోమంది అది ఆమె మంచిది, ఈమె కాదు, ఆయన కాదు అంటున్నటువంటి బిడ్డలు వాళ్ళు మనస్సు మార్చుకొని నాదే తప్ప అయిపోయిందని ప్రభా అందరూ కలిసిపోయే విధంగా ప్రతి ఒక్క కుటుంబంలో మత్తయి 19:6 ప్రకారం దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరపరపకుండును గాక. ఓ ప్రభు, అక్రమ సంబంధాలు తాళి కట్టినప్పుడు ఉంగరం మార్చినప్పుడు ఏ మాట ఇచ్చారో దానికి విరుద్ధంగా సైతానుడు ఆడుకుంటున్నాడు. ఇప్పుడు ఒక ఆర్డర్ ఇవ్వము, సైతానుడా నా ముందు వాళ్ళు మాట ఇచ్చారు, వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోమని ఒక్క మాట చెప్తే చాలు ప్రభా. నీవు చెప్పుతున్నందులకు స్తోత్రం. బిజినెస్లో ప్రభా నీవు ప్రభా
నీవే ఆ బిజినెస్ని ఇప్పుడు నీ చేతులతో తాకి ఒక మాట చెప్తున్నా, ప్రవచనం చెప్తున్నందులకే స్తోత్రం. వాళ్ళు కూడా సాక్ష్యం చెప్పబోతున్నందులకే స్తోత్రం. ఇలాంటి ఎన్నెన్నో మినిస్ట్రీస్ జరుగుతున్నాయి ప్రభా, దానికి సపోర్ట్గా ఎంతో మంది మారబోతున్నందులకే నీకు స్తోత్రం. యాంగ్జైటీ, డిప్రెషన్, టెన్షన్ నుంచి ఒక్క మాట చెప్పం ప్రభా. ఈ బిడ్డలు నిరుత్సాహంని బయటికి వత్తరుగా, కానీ ఒక్క మాట చెప్తే చాలు ప్రభా, బయటకు వచ్చుతారు ప్రభా. అలాగే లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ వ్యాధులతోని ఒక మాట చెప్పు ప్రభా. క్యాన్సర్ నా బిడ్డలు, నేను ఇచ్చిన ఆరోగ్యం, నేను ఇచ్చిన అవయం, దానిలో ఎట్లా ఉండగలుగుతున్నావు అని ఒక్క మాట చెప్తే తుఫాన్ ఆగిపోయింది కదా ప్రభా, సముద్రము ఆగిపోయింది, శాంతపరచావు. లాజరు బయటకు రామని చెప్పినప్పుడు ఎందుకు అవయాలు చూసి నీవు చెప్పవు ప్రభా. ఈ బిడ్డలు నమ్మినట్టు చేయి ప్రభా. డాక్టర్స్ మాటల కంటే నీ మాట నమ్మినట్టు ఆశీర్వించమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా నీకు స్తోత్రం. అనేక అద్భుతాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఓ ప్రభా, పార్ట్ బై పార్ట్ ప్రభా నీవు రిపేర్ చేస్తున్నందులకి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇంటి విషయాలలో ఎంతమంది విన్నపాలు పంపించారో అవన్నీ ఇప్పుడు ఆలకింపబడుతున్నందులకై స్తోత్రం. పిల్లలకు బంగారు భవిష్యత్తు లభించినందులకై స్తోత్రం. సంతానం ఎత్తుకొని ఆ పిల్లలు వాళ్ళతో పాటు సంతోషంగా స్టేజ్ మీద ఎక్కి తమిళనాడు కూడా వచ్చి ప్రభు సాక్ష్యం చెప్పబోతున్నందులకై నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మ్యారేజెస్ జరగబోతున్నందులకై స్తోత్రం. అయా వయసు మించిపోతున్న ఏడుస్తున్నారు ప్రభా, ఆ బిడ్డలకు మంచి సంబంధాలు కుదురును గాక. ఎక్కడెక్కడ ఎవరిని సెలెక్ట్ చేసి పెట్టావో ఆ జీవగ్రంథం లిఖించినది జరుగుతున్నందులకై స్తోత్రం తండ్రి ప్రభా. టపా టపా పటాకులతో పాటు ప్రభా అక్కడ డ్రమ్స్ అని ఓ ప్రభా మేళ దాళముతో మ్యారేజ్ జరుగుతున్న దర్శనం చూపిస్తున్నావు. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. ఓ మాంత్రిక శక్తులారా, చేతబడి శక్తులారా, దేవుడు నిన్ను ఆజ్ఞాపిస్తున్నాడు, మాకు అధికారం ఇచ్చాడు. నీకు తెలుసు కదా, నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొడతారని చెప్పారు ప్రభు. ముత్తంగిలో ఉన్నప్పుడు అలాంటి సాంగ్యం నడిపించే భాగ్యం ఇచ్చావు. ఇప్పుడు గంట సేపట్లో అది జరుగుతున్నందులకై నీకే స్తోత్రం తండ్రి. ఆంతరంగిక స్వస్థతలు జరుగుతున్నందులకై నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆర్గన్స్ ఏదైతే పాడైపోయిందో అవన్నీ ఇప్పుడు ప్రభా కొత్తగా సృష్టింపబడుతున్నందులకై స్తోత్రం. ట్యూమర్, లమ్స్ అన్నీ డిసపియర్ అవుతున్నందులకై పటా పటా జీవిత ఆనాడు ఎజెకియేలు ప్రవక్త ప్రవచించినప్పుడు ఏ విధంగా అద్భుతాలు జరిగిందో అలా జరుగుతున్నందులకి స్తోత్రం. బయాప్సీ రిపోర్ట్, మెడికల్ రిపోర్ట్స్ అన్నీ ప్రభా ఆశీర్వాదంగా మారుతున్నందులకి, సోరియాసిస్ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నందులకి స్తోత్రం. మందు లేని రోగాలు ఇది కాని పని అంటున్నది. ఎవరు చెప్పారు కాని పని అని? దేవునికి అసాధ్యం ఏది ఉందని నాకు సాధ్యమే అని పలికి, నేను ఉన్నవాడని పలికి ఆ బిడ్డల జీవితంలో అద్భుతాలు జరుగుతున్నందులకి స్తోత్రం. సూసైడ్ టెండెన్సీకి సిద్ధమై దానికి సిద్ధపడుతున్న బిడ్డలు అది క్యాన్సిల్ అయిపోను గాక ప్రభు. అలాగే ఎంతమంది వృద్ధా వయసులో ఉన్నటువంటి బిడ్డలు, తల్లిదండ్రులు కోల్పోయిన వారు, భర్త భార్యను కోల్పోయిన వాళ్ళు, అందరి జీవితంలో నీవు అద్భుత కార్యం చేస్తున్నందులకి స్తోత్రం. అందరి చేతులెత్తి నేను ఏదైనా మర్చిపోయి ఉంటే ఇప్పుడు మీరు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. యేసు సింహాసనంలో కూర్చున్నాడు, తండ్రి సింహాసనం లేస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు, నూతన కార్యం జరుగుతున్నాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంతకు ముందు కొన్ని రోజులుగా వడకాలు చేస్తున్నట్టు జరగని అద్భుత కార్యములు ఈ గంట సేపట్లో జరిగే నెక్స్ట్ లెవెల్ అనాయింటింగ్ టర్నింగ్ పాయింట్ ప్రోగ్రామ్. ప్రభువా నీవే ఆ మాట నుంచి ఆ టర్నింగ్ పాయింట్ ఈ బిడ్డలు మళ్ళీ మళ్ళీ చెప్పాలి. టర్నింగ్ పాయింట్, టర్నింగ్ పాయింట్, టర్నింగ్ పాయింట్ అని. ప్రభువా అవును ప్రభా, ఒకప్పుడు సిరిల్ ఫాదర్ సీరియల్ అన్నారు, ఇప్పుడు టర్నింగ్ పాయింట్ సీరియల్ నడుస్తుందని చెప్పి వాళ్ళు గెలిచి సీరియల్గా సాక్ష్యం చెప్పేటట్టు దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆర్ యు హ్యాపీ దట్ గాడ్ హస్ డిక్లేర్డ్ ఫ్రమ్ ద థ్రోన్? సింహాసనంలో కూర్చొని దేవుడు డిక్లేర్ చేశాడు. ఇప్పుడు కూర్చోండి. భక్తితో చివరి గుర్తు కోసం మనం సిద్ధపరచుకుందాం. అపోస్తలుల చర్యలు 1:14 ఆయన సోదరులను ఒక్క చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దే కాన్స్టెంట్లీ ప్రేయిడ్. అందుకే మన గ్రూప్కి పేరు 24/7. బాగుంది కదా మీ గ్రూపే, మీ పేరే అది 24/7 DMI గ్రూప్. మళ్ళీ మీకు అనౌన్స్ చేస్తున్నాను, 24/7 DMI గ్రూప్లో కొంతమందికి మరి మెసేజెస్ రావట్లేదు అంటున్నారు. ఒకవేళ ఏదైనా ఇంకా జరుగుతుంది, రెక్టిఫై చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఏదైనా ఉంటే అప్పుడప్పుడు నెట్వర్క్ ప్రాబ్లమ్స్ అట్లా ఉన్నాయని వింటున్నాను. మరి దయచేసి ఒకవేళ అట్లా ఉంటే కొద్దిగా అడ్జస్ట్ కండి. ఒకవేళ జరిగి ఉంటే దేవునికి స్తోత్రం చెల్లించండి.
అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా ఒక శుభవార్త. ఇప్పుడు DMI 24/7 గ్రూప్, ఇప్పుడు కెమెరామ్యాన్ DMI 24/7 గ్రూప్ నంబర్ ఆ స్క్రీన్ మీద పెడతారు. ఈ గుర్తులో మామూలుగా 3వ గుర్తులో పెడతారు, కానీ ఈరోజు పెడతారు, ఒకసారి చూసుకోండి. ఆ నంబర్కి మీరు ఫోన్ చేయవద్దు, ప్లీజ్ డోంట్ రింగ్ అప్. అలాగే అనవసర మెసేజెస్ పంపవద్దు, ఎందుకంటే స్టక్ అయిపోతున్నది. దానికి బదులుగా ఇప్పుడు చెప్పినది వినండి. ఆ నంబర్కి వాట్సాప్ మెసేజ్ ఒక్కటి పంపండి. ఏమని? నేను కూడా DMI గ్రూప్ అని చెప్పి పంపండి. మేము మీ పేర్లను యేసుక్రీస్తు నామములో ఇక్కడ చేర్చుకుందాం. తర్వాత మీకు ఒక లింక్ వస్తుంది. ఇప్పుడు ఇంకొక శుభవార్త, మీరు పంపించిన వెంటనే ఆటోమేటిక్గా మీరు జాయిన్ అవుతున్నారు. అంటే అది కూడా నెక్స్ట్ లెవెల్, ఒక టర్నింగ్ పాయింట్ దాంట్లో కూడా జరిగింది. పాపం చాలామంది దాన్ని ఎలా చేయాలి. సో మీరు సేవ్ చేసుకుంటూ మీరు మెసేజ్ పంపిస్తే చాలు, మీరు ఆటోమేటిక్గా జాయిన్ అవుతున్నారు. సో భక్తితో ప్రార్థించుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ గ్రూప్ ఇప్పుడు, ఎందుకంటే మనం పోరాడి గెలవాలి. మళ్ళీ మీతో చెప్తున్నాను, బెర్క్మన్స్ గారు ఎప్పుడు చెప్పేవారు, దేశం రాజకీయ నాయకుల చేతుల్లో లేదు, ప్రార్థించే వారి చేతుల్లో మోకాల్లో ఉంది అని ఉంది. 24/7 మీకు చెందిన వాక్యం ఇప్పుడు చదవండి. ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఎడతెగని ప్రార్థన రిజల్ట్ ఏంటిది? సడన్గా 12 మంది శిష్యులతో, చదువురాని వ్యక్తులతో సడన్గా అద్భుత కార్యములు, ఆశ్చర్య క్రియలు, ఒక్క ప్రసంగంలో 3000 మంది మారడం. అలా మీరు ప్రార్థిస్తే ఈ ప్రోగ్రామ్ ఎట్లా మారుతుందో ఒకసారి ఆలోచించి, టర్నింగ్ పాయింట్ అప్పుడు జరుగుతుంది. ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి. DMI గ్రూప్లో చాలామందిని చేర్చండి. ఆల్రెడీ గ్రూప్లో ఉన్నవాళ్ళు వేరే ప్రజలందరికీ తెలియచేస్తూ అందరికీ చేర్చండి. మనం పోరాడబోతున్నాం. టర్నింగ్ పాయింట్ అని పేరు పెట్టుకున్నాం. దగ్గరికి వస్తుంది. 2000 సంవత్సరంలో మనం ప్రవేశించి 2000 ఆ నంబర్కి చేరబోతున్నాం త్వరలోనే. ఆ టైం లోపల, ఈ సంవత్సరం లోపల టర్నింగ్ పాయింట్ కోసం భక్తితో ప్రార్థించుకుంటూ పాడబోతున్నాం. దే కాన్స్టెంట్లీ ప్రేడ్, దట్స్ ఇట్ ఈస్ కాల్డ్ 24/7 DMI గ్రూప్. Acts 1:14. భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. ప్రార్థ్యంతోనూ ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని. రుచి చూచి ఎరిగితిని, యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగితిని, యెహోవా ఉత్తముడనియు. చివరి గురించి చెప్పి అందరూ సాక్ష్యం చెప్పే దినముల కోసం ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1928 రోజులుగా మాతో పాటు నీతో యుద్ధం చేసిన బిడ్డలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్లో చేరి ఎడతెగక ప్రార్థించి గెలవబోతున్న బిడ్డలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు దివ్య మందసం వైపు చూస్తూ ప్రార్థిస్తున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్నటి రోజు ఆరాధనలో పాల్గొని అన్ని వ్యాధులు నయం కావాలని ఏడ్చిన ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను
హైదరాబాదులో ఆగస్టు నెలలో జరగబోతున్న ఆ ప్రోగ్రామ్స్ అన్నిటికీ రాబోతున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఈ ప్రోగ్రాంని సమర్పించి సెంటర్ని సపోర్ట్ చేసిన బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నూతన సెంటర్లో కొన్ని విషయాలు గమనించి దానికి ఆల్రెడీ సహాయం చేసిన బిడ్డలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు మాకు ఫోన్ చేసి ప్రార్థన అడిగిన బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 4 సెంటర్స్ కట్టినప్పుడు మమ్మల్ని నమ్మి ఎంతో కానుకలిచ్చి ఆదుకున్న బిడ్డలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా పేర్లు చెప్పి బృందం కోసం నూతన సెంటర్ కోసం ప్రతిరోజు ప్రార్థిస్తున్న మంచి బిడ్డల మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధ దైవ సన్నిధిలో మోకరించి ప్రభు యొక్క ప్రత్యేక దీవెనలు కలిగిందుకు వందనాలు అర్పిస్తూ సాక్ష్యం చెప్తాను ప్రభా, నా టర్నింగ్ పాయింట్ అని ఈ ఫాదర్ గారి ద్వారా ప్రవచన రూపంలో ఆ మాటలు రాశావే, అది జరుగుతుందని జరిగిన వాళ్ళు స్తోత్రం చెల్లిస్తూ, జరగబోతున్న వాళ్ళు కళ్ళతో ఆత్మీయ కళ్ళతో చూసి ఆశీర్వాదం స్వీకరించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించడమే ఈ చిన్న గ్రూప్ యొక్క ఒకే ఒక వాంఛ. మేము ఏక మనస్కులై దానికోసమే పోరాడుతున్నాం. ప్రకృతి కార్యక్రమం మొదలుకొని 3 గంటల ప్రార్థన, మరి ముఖ్యంగా ప్రతి ఆదివారం జరుగుతున్న ప్రత్యేక ఆరాధన, జరగబోయే కార్యక్రమాలన్నింటినీ ప్రభు దీవించమని, ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు ప్రతిరోజు మందసము దగ్గరికి వచ్చున మిమ్మలను పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడే ఆశీర్వదించి మీ కన్నీళ్లు తొడచి మీ టర్నింగ్ పాయింట్ జరిగి సాక్ష్యం చెప్పేటట్టు తప్పక మిమ్మల్ని దీవించునుగాక. As you constantly fight with the Lord like Jacob along with us, may you have your blessing through this, in the name of the Father and the Son and the Holy Spirit. రుచి చూచి ఎరిగి తిని యెహోవా యేసయ్యా నీవు ఉత్తముడనియు. ఉత్తముడైన దేవుడు ఉన్నతమైన కార్యం చేసి నెక్స్ట్ లెవెల్లో మిమ్మల్ని దీవించాలని. గాడ్ బ్లెస్ యు.